ముందుగా సనాతన ధర్మ కుటుంబీకులందరికీ కూడా శుభాభివందనాలు. ఈరోజు నేను మీతో చర్చించాలనుకుంటున్న అంశం, అసలు సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని మనం సర్పరూపంలోని ఎందుకు ఆరాధిస్తామో తెలుసుకుందాం. కుమారస్వామి తన అన్నగారైనటువంటి వినాయకునికి గణాధిపత్యం ఇవ్వటం వలన ఆయన అలిగి క్రౌంచ పర్వతం అనగా శ్రీశైలానికి చేరుకుంటారు. అప్పుడు కుమారస్వామిని భూలోకం నుంచి తీసుకువెళ్ళటకు సాక్షాత్తు శివపార్వతులు మల్లికార్జున మరియు బ్రహ్మరాంబ రూపంలో శ్రీశైలంకి చేరుకుంటారు. అలాగే ఈ శ్రీశైలంలో జ్యోతిర్లింగం ఏర్పడుతుంది. అలా సుబ్రహ్మణ్యేశ్వర స్వామితో శివపార్వతులు అక్కడ కలిసి ఉండడం ప్రారంభిస్తారు. అక్కడ చుట్టూ ఉన్నటువంటి అడవిలో చెంచులు ఎక్కువగా నివసిస్తూ ఉంటారు. వారు నాగదేవతను తమ కులదేవతగా భావిస్తారు. వారిలోని ఒక చెంచు నాయకుడు ఆదిశేషుని అనుగ్రహంతో వల్లి అనే ఒక స్త్రీని పెంచుకోవడం ప్రారంభించారు. ఈమె ఆదిశేషుని యొక్క మనవరాలు. భూలోకమునకు పాము రూపం వదిలి మామూలు స్త్రీగా వచ్చినది. కుమారస్వామి ఒకరోజు అడవికి వెళ్ళి ఆమెను చూసి ప్రేమలో పడతారు. మీ అమ్మాయిని నాకిచ్చి పెళ్లి చేయమని ఆదిశేషుని కోరుతారు. అప్పుడు వారు, అయ్యా, మా అమ్మాయి నాగస్వరూపిణి, ఆమె రాత్రిపూట పామే సంచరించడం, ఆమె పాముని తప్ప ఇంకెవరిని పరిణయమాడదు అని శపథం చేసినది అని చెప్పింది. అదేమంత కష్టం కాదు అని కుమారస్వామి ఆయనకు వెల్లడిస్తారు. సర్పరూపం ధరించి నేను మీ అమ్మాయిని వివాహం చేసుకుంటాను అని చెప్పెను. అలా సర్పరూపం ధరించినది మార్గశిర శుక్ల షష్ఠి రోజున. పాము అనగా బ్రహ్మజ్ఞాన కుండలిని శక్తికి ప్రతీక కనుక ఆ రోజు నుంచి బ్రహ్మణ్య దేవుడు అనగా సుబ్రహ్మణ్యుడిగా నీవు పూజలు అందుకుంటావు అని చెప్పి వల్లీదేవి యొక్క అసలు తండ్రైనటువంటి కుముదుడు కుమారస్వామిని దీవించడం. ఆ విధంగా పెళ్లి కొరకు కుమారస్వామి తన జాతిని మార్చుకుని సర్పముగా మారి సుబ్రహ్మణ్యుడిగా అయ్యను. అలాగే శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి అనేక నామాలు ఉన్నాయి. వాటిలోనే కార్తికేయ, షణ్ముఖ, ఆర్ముగం, కుమారస్వామి మొదలైన పేర్లు కూడా ఉన్నాయి. శివుని తేజతో 6 కృత్తికల ద్వారా రుసింపబడిన వాడి కార్తికేయుడుగా, సర్ప బ్రాహ్మణ శివ అంశలతో పుట్టినవాడు కనుక సుబ్రహ్మణ్యేశ్వర స్వామిగా, షష్ఠి ముఖాలు కలిగిన వాడంటే షణ్ముఖగా, అలాగే 6 ముఖాలు ఉండడం వల్ల ఆరుముఖంగా, మయూరాన్ని వాహనం కలిగిన వాడి చేత మరుగన్గా, కుమారస్వామి బ్రహ్మచారిగా కూడా పూజింపబడతారు కనుక కుమారస్వామిగా పిలువబడడం జరుగుతుంది. మరి తెలుసుకున్నారు కదా, కుమారస్వామిని సర్పరూపంలోనే మనం ఎందుకు ఆరాధన చేస్తామో. ఈ వీడియో చూసిన మీ అందరికీ కూడా కృతజ్ఞతలు. ముందుగా